నమస్తే రాజుగారు. హలో బాలయ్య. వయసు పెరిగిన నీలో ఇంకా కుర్రతనం పోలేదుగా. సోఫాల మీద ఓ డాన్సులు వేస్తున్నావు. అదే చూసారా ఎలా పోతుంది రాజుగారు. నా పేరే బాలకృష్ణ కదా, నేను ఎప్పుడు బాలుండే. అలాగే ఉండాలి బాలయ్య. అవును, నువ్వు వెంకీ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నారని విన్నాను. ఇంకా స్టార్ట్ కాలేదు కానీ అనుకున్నాం. ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నాం మేమిద్దరం కలిసి. ఇన్నాళ్లకు అది ఒక ట్రాక్ లోకి రాబోతుంది. మీ తరం వాళ్ళు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కొంచెం ఆలోచించారు. మా తరంలో అయితే మేము ఏమాత్రం ఆలోచించకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేసామయ్యా. అవును, నాన్నగారు మీరు, నాగేశ్వరరావు గారు మీరు, కృష్ణ గారు మీరు, అలాగే మీరు శోభన్ బాబు గారు, అలాగే నాన్నగారు కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు, ఇలా మీ తరం అంతా మల్టీ స్టారర్ సినిమాలు చాలానే చేశారు. అలా చాలా చేసి చాలా హిట్లు కూడా కొట్టాం. మా తర్వాత వచ్చిన మీ తరంలోనే మల్టీ స్టారర్ సినిమాలు తగ్గాయి. నువ్వు చిరంజీవి కలిసి యాక్ట్ చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు అనుకున్నారు. అలాగే చిరంజీవి నాగార్జున, వెంకటేష్ నాగార్జున, నువ్వు నాగార్జున, ఇలా మీ అందరి కాంబినేషన్లో చాలా బాగుంటాయి బాలయ్య. కానీ మీరెవ్వరూ ఆ పని చేయట్లేదు. ఎక్కడ రాజుగారు, మీ కాలంలో అంటే నడిచిపోయింది. మా కాలానికి వచ్చేపటికి అభిమానులు వాల్ పోస్టర్ల మీద పేడలు కొట్టుకుంటూ థియేటర్లో ఒకళ్ళ ఫ్యాన్స్ ఒకళ్ళు చొక్కాలు పట్టుకుని గొడవలు పడుతూ నానా హంగామా చేసేవాళ్ళు. మాకు కలిసి నటించాలని ఉన్నా మా ఫ్యాన్స్ వల్ల మేము ఆగిపోయేవాళ్ళం. నిజమే, కానీ మీరందరూ కూడా చేసుంటే ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చిండేవి. సరేలే, ఈ 60 ఏళ్ల తర్వాతైనా మీరంతా కలిసికట్టుగా సినిమాలు చేస్తే అంతకన్నా సంతోషమే ఉంది బాలయ్య. మన నాగార్జున కూడా కుబేర సినిమాలో మంచి పాత్రలో నటించాడు. దాన్ని నేనైతే అలా యాక్ట్ చేయను అనుకోండి. మనదంతా ఉంటే సింగిల్ హీరోగానే దబిడి చేయాలి. నీ గురించి నాకు తెలుసుగా బాలయ్య. ఈ వయసులో కూడా వరుస హిట్లతో కుర్ర హీరోలు కూడా లెక్క చేయకుండా ఇప్పుడు అఖండ 2తో ఎన్ని రికార్డులు కొట్టబోతున్నావో. అదంతా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి మహా అద్భుతమైన అవకాశం. అలాగే నా నందమూరి అభిమానులు ఆ భగవంతుడి దయ, మీరా అలాగే పెద్దవాళ్ళందరి ఆశీస్సులతో నేను ఇంకా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండగలిగాను, హిట్లు కొట్టగలుగుతున్నాను. ఎంతసేపు నువ్వు హిట్లు కొట్టుకోవడమేనా? కొంచెం మా ప్రభాస్కి ఏమైనా పెళ్లి సంబంధాలు ఉంటే చూడకూడదు? అమ్మో రాజుగారు, మీ వాడు మహా జగముండి, అమాయకంగా ఉంటాడు కానీ మంచోడే, కానీ మొహమాట పెట్టి సంబంధాలు కుదిరిస్తే చేసుకునేంత అమాయకుడు మాత్రం కాదండోయ్, మహా ముదురు. నువ్వు కూడా ముదురువే కదా బాలయ్య. నాకు కులాలు పట్టింపు పెద్ద లేదు. మంచి అమ్మాయి ఉంటే చూడు, చేసేద్దాం. నేను చూస్తానులే రాజుగారు, మీరేమి కంగారు పడకండి. మీ వాడు ఇప్పుడు ఫుల్గా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వారు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ మా వాడి సినిమాల కోసం ప్రభాస్కి కూడా సినిమా 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 అదే ప్రపంచం అయిపోయింది బాలయ్య. అసలు మన టాలీవుడ్ని చాలా తక్కువగా చూసిన ఆ బాలీవుడ్ వాళ్ళకి బాహుబలితో ఛాలెంజ్ విసిరిన ఏకైక మగాడు మన ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని తెలుగోడి సత్తా చాటాడు. నిజంగా మనోడు గ్రేట్ అండి. మా వాడి గురించి నువ్వు అలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాలయ్య. మా ప్రభాస్ నువ్వు కలిసి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. 2 సింహాలు 70mm స్క్రీన్ మీద కనిపిస్తే ఇక ఫ్యాన్స్ ఆగుతారా? పూనకాలు లోడ్ చేసుకుని ఊగిపోతారు. అలాంటి మూమెంట్స్ చాలా బాగుంటాయి బాలయ్య. అందుకే నేను మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలి అని చెప్పేది. ఇక నుండి తప్పకుండా మల్టీ స్టారర్ సినిమాలపై ఫోకస్ పెడతాను రాజుగారు, తప్పకుండా చేస్తాను. అబ్బో చాలా టైం అయింది, మనకి బయట వేరే చిన్న పని ఉంది రాజుగారు, నేను వెళ్ళొస్తా. నీ పనేంటో నాకు తెలుసులే బాలయ్య, ఆగు, నేను కూడా వస్తున్నా. తెలిసిపోయిందా? అమ్మో మీరు చాలా టాలెంటెడ్. దిసు ఐ లైక్ దిసు.